నమస్కారం, సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్ సిరి. కర్నూలు జిల్లా కలెక్టర్ అట్టాడ సిరి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ఆమె ప్రతి వార్డును, ప్రతి రూమును తనిఖీ చేపట్టి అన్ని రికార్డులను పరిశీలించడం జరిగింది. అలాగే ఆమె ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులతో మాట్లాడుతూ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని, అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆసుపత్రిలోని డాక్టర్ల నుండి, సిబ్బంది నుండి సరైన వైద్యం మరియు సరైన వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలోని ఉద్యోగులు రక్త పరీక్షలు ఇక్కడే చేస్తున్నారా లేక బయటకు రాసిస్తున్నారా అని, మరియు డాక్టర్లు మందులు ఇక్కడే రాస్తున్నారా లేక బయట తీసుకోమంటున్నారా అని రోగులను ప్రశ్నించడం జరిగింది. వార్డులోకి వెళ్లి అక్కడ ఉన్న ఇన్ పేషెంట్స్తో మాట్లాడుతూ రోగులను చూడడానికి రోజుకు డాక్టర్లు ఎన్నిసార్లు వస్తున్నారని, వారి వైద్యం, వారి స్పందన ఎలా ఉందని ఆమె ప్రశ్నించారు. కింది స్థాయి ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని, అలాగే నాణ్యమైన రుచికరమైన భోజనం వేలకు అందిస్తున్నారా మరియు ఆ అన్నం కడుపు నిండా సరిపోతుందా లేదా వారి ఇబ్బందులను గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. టాయిలెట్లను కూడా పరిశీలించారు. రోగులు అన్ని కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంచారని చెప్పగా, సిబ్బందితో పాటు ఎవరికి వారు టాయిలెట్లను పాడు చేయకుండా నీట్గా క్లీన్గా ఉంచుకోవడం మనందరి బాధ్యతని ఆమె గుర్తు చేశారు. రోగులందరూ సానుకూలంగా స్పందించగా ఆమె సంతృప్తి చెందారు. ఆమె పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సుమారుగా 13,000గా ఉందని, అందులో 1,100 మంది ఇన్ పేషెంట్గా జాయిన్ అవుతున్నారని చెప్పారు. ఓవరాల్ గా గైనిక్ వార్డులు 235 సాధారణ ప్రసవాలు జరిగాయని, 8 సిజేరియన్లు ప్రసవాలు జరిగాయని, ఇంకా సిజేరియన్లు తగ్గించాలని డాక్టర్లకు సూచించమన్నారు. రోగుల యొక్క బంధువులతో మాట్లాడగా వారు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పగా, ఇక్కడ వైద్య సిబ్బంది అవగాహన సదస్సుల వలనే ఇది సాధ్యమైందని ఆమె డాక్టర్లను కొనియాడారు. టూబెక్టమీ మైనర్ ఆపరేషన్లు బాగా జరుగుతున్నాయని, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే లాంటి అన్ని రకాల సేవలు కూడా అందుతున్నాయని, గత నెలలో 676 అల్ట్రాసౌండ్ పరీక్షలు జరిగాయని, 723 ఎక్స్రే తీశారని, మొత్తంగా తీసుకుంటే ఆసుపత్రిలోని అన్ని వైద్య సేవలు కూడా సక్రమంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మరియు వారి సిబ్బంది, ఎంఆర్ఓ శేషఫని, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధా అగర్వాల్, డాక్టర్లు చిరంజీవి, బాలాజీ, మహబూబ్ బాషా, చంద్రశేఖర్, ఫాతిమా, సుజాత, శైలజ, సమీర్, అఫాన్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై. రెస్పాండ్ అవుతున్నారు, ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి, ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ని, అలాగే మెడిసిన్స్, మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా, అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా, భోజనం అది రోజు పెడుతున్నారా, ఎలా ఉంటుంది టేస్ట్, క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా, అలాగే టాయిలెట్స్, మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ నేటల్ వార్డులో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు, అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది. సో వార్డ్స్ అవన్నీ చూసాం, నీట్గానే ఉంది, టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి, అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఓపీ, ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక 13,000 ఓపీ వస్తుంది. సో ఐపీ కూడా ఒక 1,300 దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ఐపీ కేసెస్గా. అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ 230 దాటి ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు. సో 235 నార్మల్ డెలివరీస్ జరిగినాయి, అలాగే 58 సిజేరియన్స్ జరిగినాయి. సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు, మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది, సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళకు కూడా మా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు. సో అది ఒకటి సంతోషకరమైన వార్త. అలాగే ఓపీ ఆఫ్ ఆఫ్థల్మాలజీ కూడా బాగుందండి. అండ్ ట్యూబెక్టమీ, మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇవన్నీ కూడా, ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తూ ఉన్నారు. అల్ట్రాసౌండ్ 676 మంత్లో, అలాగే ఎక్స్రే 723 ఎక్స్రేస్ తీయడం జరిగింది. సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, పైనుంచి ఏదైనా
రావాల్సి ఉంది, లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఓకే.